ప్రేమ స్వరూపైన తండ్రి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇదిగో వాక్యం అనే మా ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మిమ్మల్ని తండ్రి దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఆయన దీవులు కృపా వాత్సల్యత ఈ నూతనమైన సమయంలో మీ అందరికీ సమృద్ధిగా కలుగజేయను గాక. మిమ్మలను పిల్లలను తండ్రి దీవించి మీరున్న ప్రాంతాలను, మీరున్న దేశాలను, మీరున్న రాష్ట్రాలను, మీరున్న పల్లె పట్టణాలను ఆయన బహుగా ఆశీర్వదించుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు సంగమానిక సమయంలో గత దినములన్నీ కూడా తండ్రి మనకు కాసి కాపాడి ఆయన ఉచితమైన కృపచేత ఈ నూతనమైన దినాన్ని మనకు దయచేశాడు. ఈ నూతనమైన దినంలో ఆయన చెప్తున్న మాటలు మనం ఖచ్చితంగా నేర్చుకుందాం, విందాం. ఇప్పుడు సంగమ నాడే కాదు నేడే కాదు ఎప్పుడు కూడా పరమతంగా ఒకటే చెప్పాడండి. ఈ దీవెనలు, ఆశీర్వాదములు లేకుంటే ఈ కృపా వాత్సల్యత, దయా కటాక్షములు ఎవరి కోసము? కేవలం క్రైస్తవుల కోసం అనుకుంటే పొరపాటు. కేవలము ఇశ్రాయేలు ప్రజల కోసం అనుకుంటే పొరపాటు. యూదుల కోసం అనుకుంటే పొరపాటు. నేటి క్రైస్తవులుగా పిలవబడుతున్న మన కోసం అనుకుంటే కూడా అది పొరపాటే. కానీ తండ్రి యొక్క దృష్టిలో తండ్రి ఇచ్చే ఆ దీవెనలు సర్వలోకానికి కూడా అది ఉపయోగకరమని, మేలుకరమని వాక్యం ద్వారా మాట్లాడాడు. ఉదయకాల సమయంలో తండ్రి మనల్ని బ్రతికించినందుకు మనకిచ్చిన ఆయుష్కాలం, ఆరోగ్యం బట్టి మరొకసారి ఆయనను మనం జ్ఞాపకం చేసుకుందాం. మా ఇదిగో వాక్యం ఛానల్ ద్వారా వాక్యం వింటున్న మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఈరోజు వాక్యాన్ని చూసుకుంటే ఆయన ఎవరికి ఇచ్చాడు దీవెనలు, ఎందుకు ఇచ్చాడు దీవెనలు, ఎవరిని పిలిచాడు, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు, ఎవరిని నిలబెట్టుకున్నాడు అని చూస్తే మన మట్టుకు మనము మన కోసమే ఆలోచించుకుంటాం, మన కోసమే ఊహించుకుంటాం, మన కోసమే మనం హెచ్చించుకుంటున్నామేమో సంగమా. కానీ ఇక్కడ చెప్పిన మాట మనం చూసినట్లయితే దావీదు గారు రాసినటువంటి 100వ సంకీర్తనలో ఆ గీతంలో ఇలా రాయబడి ఉంది. సమస్త దేశములారా తండ్రికి ఉత్సాహధ్వని చేయండి అని అక్కడ రాయబడిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. సమస్త దేశాలు కంటే ప్రపంచం యావత్తులో ఉన్న ప్రతి మనిషికి, జాతి, మత, కులం, విభేదాలు లేకుండా ప్రతి మనిషికి చెప్పిన మాట ఒకటే. మీ తండ్రినైన నన్ను మీరు స్తుతించి ఆరాధించండి, నాకు జయ గీతములు పాడండి. అప్పుడు మీ కుటుంబాలు, మీ ప్రాంతాలు, మీ పిల్లలు దీవెనకరంగా నేను చేస్తానని ఆనాటి కాలంలో ఇచ్చిన వాగ్దానపు వాక్యాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితం దావీదు గారు మనకు తెలియజేస్తారు. ఈ సంకీర్తన ద్వారా, ఈ పాట ద్వారా, గీతము అంటే పాట, ఈ పాట ద్వారా మనకు తెలియజేసింది ఏంటంటే సమస్త దేశములారా తండ్రికి ఉత్సాహం చేయండి, సంతోషంతో ఆయనను సేవించండి, ప్రతిగానం చేస్తూ సంతోషంతో ఆయన గుమ్మలోకి ప్రవేశించండి అన్న మాటలు మనకు చూస్తాం. మనం ఆయన వారము, ఆయన వేపే గుళ్ళము, ఆయనకు కృతజ్ఞతాస్తుతి చెల్లించచ్చు. ఆయనను స్తుతించండి, ఆరాధించండి, ఆయన దగ్గరికి రండి అని చెప్పిన మాట మనం ఈ 100 కీర్తనలు మనం చూస్తాం. ప్రతి సంగమ వర్షము చెడ్డవారి మీద మంచివారి మీద పడుతుంది. వెలుగు చెడ్డవారికి మంచివారికి సమానంగానే ఇస్తుంది. భూమి చెడ్డవారిని భరిస్తుంది, మంచివారిని భరిస్తుంది. గాలి చెడ్డవారి మీదకి వీస్తుంటుంది, మంచివారి మీద కూడా వీస్తుంటుంది. ఆకాశము చెడ్డవారిని అక్కడ కాపాడుతుంది, వారికి ఆశ్రయదుర్గంగా ఉంటుంది, మంచివారికి కూడా ఆశ్రయదుర్గంగా ఉంటుంది. హల్లెలూయా. మరి ఇక సమయంలో మనం చూసినట్లయితే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమిటది అని మనం అనుకుంటే ప్రతి సంగమా ఇక్కడ అంటారు కదా, సమస్త దేశములారా మీరు ఏ భాష మాట్లాడిన వారైనా కావచ్చు, ఏ ప్రాంత వాసులైనా కావచ్చు, లేకపోతే ఏ పల్లె పట్టణాల్లోనూ జీవిస్తున్న వారైనా కావచ్చు,
ఏ మారుమూల గ్రామంలో కొండల్లో జీవించిన వారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వారందరినీ కూడా తండ్రి ఈరోజు పిలుస్తున్నారండి. మీరందరూ కూడా ఏకమా కూడి నన్ను స్తుతించండి, ఆరాధించండి అని చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సమయంలో ఎందుకు ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలంటే అక్కడ అంటాడు కదా, సమస్త జనాన్ని పుట్టించింది నేనే, సమస్త జనానికి ఊపిరినిచ్చింది నేనే, సమస్త జనాన్ని పోషిస్తున్నది నేనే, సమస్త జనానికి కూడా మార్గము, జీవము, సత్యమే ఉన్నది నేనే అని చెప్పిన మాట మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మన మట్టుకు మనం ఏమనుకుంటామంటే ఆయన ఆశీర్వాదములు, ఆయన దీవెనలు, ఆయన కృప ఏదైతే ఉందో అవన్నీ కూడా మనకే అనుకుంటాం. కానీ మన సొంతం కాదు అది. సర్వలోకానికి కూడా చెప్తున్న మాట, సర్వలోకానికి కూడా చెప్తున్న మాట. ఆయన ఆయన మనకంటే ముందుగా ఏర్పాటు చేసిన పంచభూతాలు అనగా ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి, ఎలాగైతే ఇవి సమస్త జనులకు సమానంగా పనిచేస్తున్నాయో ఆయన దీవెనలు, ఆయన కృప, ఆయన ఆశీర్వాదములు కూడా అలాగే పనిచేస్తున్నాయి నాటి నుంచి నేటి వరకు. కానీ అది మనం అర్థం చేసుకోలేని బలహీనంగా ఉంటే అది పొరపాటు, మనది, ఆయనది కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, సమస్త దేశంలాగా మీరు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ స్థితిలో ఉన్నా సరే, నేను మీకు తోడే ఉంటాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని దీవిస్తాను, నా దగ్గరికి రండి అంటున్నాడు. అందుకే తన కుమారుడైన క్రీస్తు గారు కూడా ఒక మాట చెప్పారండి. 11వ అధ్యాయం మత్తయి సువార్తలో మనం చూసుకుంటే ఆయన అంటాడు, ప్రయాసపడే భారం వచ్చిన జనులారా అన్నాడు కదా. అంతేకాని ప్రయాసపడి భారం వచ్చిన క్రైస్తవులారా, యూదులారా, మీరే రండి నా దగ్గరగా నేను చెప్పలేదు. మీ భార్యను నా మీద వేయండి అని చెప్పలేదు. మిమ్మల్ని నేను నా తండ్రి కాపాడుతాడు, మీకోసం నేను ప్రార్థన చేస్తాను అని ఆయన కూడా చెప్పలేదండి. అక్కడన్నమాట ఇక్కడన్నమాట ఒకటే, ఆ ఆశీర్వాదం ఈ ఆశీర్వాదం ఒకటే. అయితే దాన్ని మనం సరిగ్గా మనం అర్థం చేసుకోలేని దీనస్థితిలో ఉంటున్నాయి. మేము ఒకసారి మనం గమనించుకోవాలి. ప్రతి సంఘం ఇక్కడ అంటాడు కదా, ఆ సమస్త భారం వచ్చే జనులారా నా వద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పిన మాట. సమస్త దేశంలారా తండ్రి కృతజ్ఞత చేయండి, కృతజ్ఞత చెల్లించు అని గుమ్మలకు రండి, మీకు దీవెనిస్తాను అని చెప్పిన తండ్రి మాట కూడా రెండో ఒకటే. కనుక ఇది ఒకరికి సొంతమైనది కాదండి. ఒకరికి సొంతం అనుకుంటే అది మన పొరపాటు. నేడు ఎప్పుడు కూడా ఆయన ఒకటే మాట, ఒకటే ఆశీర్వాదం సమస్త జనులకి కూడా. ఉదాహరణకి చూడండి, ఎవరైనా తండ్రిని తెలుసుకోలేని వారు ఉన్నారు, ఆయన రుచి చూడలేని వారు ఉన్నారు, ఆయన యొక్క మాటలు వినలేని వారు ఉన్నారు, ఆయన ఆశీర్వాదం పొందుకోలేని ఉన్నారు. వారు వచ్చి నా కోసం ప్రార్థన చేయండి అని ఎవరైనా అంటే మనం ప్రార్థన చేస్తాం. మరి వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారా లేదా? కారణం ఏంటి? మనం చేసే ప్రార్థన గొప్పదనం కాదు, అక్కడ మనం చేసే విజ్ఞాపన కోసం కూడా కాదు. ముందే పరమ తండ్రి ఇచ్చిన అభయం అక్కడ. మీరందరూ కూడా నా దగ్గర రండి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. కనుక ఈరోజు మనం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనకు కూడా ఆయన ఏం చేస్తుంటే ప్రతిఫలం దయచేస్తున్నారు. ఇది మనం గమనించుకోవాలి. అంతేగాని కేవలం మనం చేసిన ప్రార్థన ద్వారానే స్వస్థత కలుగుతుంది అనుకుంటే అది ఒక రకంగా మనకు తప్పే. ముందుగానే చెప్పాడైనా, ప్రతి మనిషి మీద నా ఆశీర్వాదాన్ని జల్లు కురిపిస్తాను, తొలకర వర్షము, కడవర వర్షము మీ మీద కురిపిస్తాను, మీ పాపాలన్నీ కూడా క్షమిస్తాను, మీ పొరపాట్లన్నీ క్షమిస్తాను అని మీరు అని చెప్పారే. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇశ్రాయేలు ప్రజలు అని చెప్పాడు. కానీ మరికొన్ని చోట్ల అన్నాడు, మీ సమస్త పాపాలను క్షమిస్తానని చెప్పాడు. కనుక ప్రతి మనిషిని కూడా ఆయన ఆకర్షించుకుంటున్నాడు. ప్రతి మనిషితో కూడా చెప్పిన మాట ఇది మనకే అని చాలామంది ఊహించుకుంటుంటారు. అది తప్పని గ్రంథం చెప్తుంది. సమస్త భాగం వచ్చే జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను, మీరు మోసిన భారం నేను మోస్తాను, నా వద్దకు రండి, ఎందుకంటే నేను దీన మనసు కలిగిన వాడును, సాత్వికులను అని అన్నాడు. 11వ అధ్యాయం మత్తయి సువార్త 28, 29, 30 వచనాలు ఇదే మాట ఇక్కడ కూడా చెప్తున్నారు. కావున ప్రియ సంగమా,
నీరు ఒకరి సొంతం కాదు, గాలి ఒకరి సొంతం కాదు, నిప్పు ఒకరి సొంతం కాదు, భూమి ఒకరి సొంతం కాదు, ఆకాశం కూడా ఒకరి సొంతం కాదండి. ఇవన్నీ కూడా తండ్రి మానవులు అందరి కోసం ఏర్పాటు చేసిన పంచభూతాలు, అంటే 5 గ్రహాలని అర్థం. ఈ 5 గ్రహాలను ప్రతి వారికి కూడా వర్తిస్తుంది, అది ప్రతి వారు కూడా అనిపిస్తారు. మనకి అనుకుంటే పొరపాటు. అలాగే తండ్రి యొక్క ఆశీర్వాదంలో దీవెనలు ప్రతి ఒక్కరి మీద ఉంది, అది మనకి అనుకుంటే పొరపాటు. అదే చెప్తున్నాడు ఇక్కడ ఈ లేఖనంలో, అదే చెప్తున్నాడు. మనలను ఆయన పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపే గురులము అన్నాడు. ప్రతి మనిషి కూడా భూమి మీద పుట్టించింది ఆయనే. ప్రతి మనిషి చెడ్డవారు కావచ్చు, మంచివారు కావచ్చు, వారు ఆడవారు కావచ్చు, మగవారు కావచ్చు, ఎవరినైనా సరే తండ్రి పుట్టించారు కనుక ఆ బాధ్యత, ఆ భారము ఆయన మీద ఉంది. కనుకనే కొన్ని సందర్భంలో ఓ ఇశ్రాయేలు ప్రజలారా, ఓ యూదులారా అని పిలిచాడు సందర్భాన్ని బట్టి. కానీ ఇక్కడేమన్నాడంటే సమస్త దేశంలో ఉన్న ప్రతి మనిషికి కూడా చెప్తున్నారు. అది వినిపించుకుంటే, అర్థం చేసుకుంటే ఆయన ఆశీర్వాదములు సదాకాలము ఒకటి మొదలుకొని చివరి వరకు కూడా మనతో ఉంటుంది. మొదటి దినం మొదలుకొని చివరి దినం వరకు కూడా మనతో ఉంటుంది. కానీ అది నాకే సొంతం అనుకుంటే తప్పు, నీకే సొంతం అనుకుంటే తప్పు, మనకే సొంతం అనుకుంటే తప్పు అని గ్రంథం బోధిస్తుంది. ప్రసంగం గ్రంథం బోధిస్తుంది. మనం మాట్లాడే మాటల్లో కానీ, మనం తీసుకున్న నిర్ణయాల్లో కానీ, మనం ఉంటున్న ప్రాంతాల్లో కానీ, మనం ఏం చేస్తున్నాం ఈరోజు మనకు తెలియలేని దీనస్థితి ఉంటే మనం మటుకు మనం అనుకుంటాం తండ్రి దేవుని యొక్క జీవనం నాకే అనుకుంటాం. కానీ తండ్రి ఏం చెప్తుందంటే అందరు మనుషులు అందరికీ కూడా ఇస్తున్నాను అంటాడు. అందుకే అపొస్తలుల కార్యాల్లో కూడా ఆయన అంటాడు 10:36లో క్రీస్తు అందరికీ ప్రభువే. అంతే కదా, క్రీస్తు అందరికీ ప్రభువే. ప్రభు అన్న పదానికి అర్థం ఏంటంటే అధికారి. చాలామంది ప్రభు అని అనకూడదండి, తప్పు అంటారు. తప్పు కాదు అది. ప్రభు అన్న పదానికి అర్థం ఏంటి అంటే ఎవరికి తప్పది? ఈ మాటకు అర్థం తెలుసుకోలేని వారు మూర్ఖుడు తప్పది. ప్రభువు అన్న పదానికి అర్థం ఏంటంటే అధికారి. ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం అని ఎందుకంటున్నాము? మన పై అధికారి వారు. ప్రభు అన్న పదానికి అధికారి, మన మీద అందరికి, మనందరికి కూడా అధికారి ఆయనే. అందుకంటున్నాడు 10:36 అంటాడు అపొస్తలుల కార్యాల్లో యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇది అక్కడ రాయబడిన మాట. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. ఒకరికి, ఇద్దరికి, వీరికి వారికని కాదు. యూదులకని కానీ, శిష్యులకని కానీ, పరిచారకులకు కానీ, లేదంటే శాస్త్రులకని కానీ, సుంకులకు కానీ అని అనలేదు. అందరికీ ఎవరైతే ఆయన మీద ఆనుకొని వస్తారో, ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో, ఎవరైతే నీవు నాకు కావాలి తండ్రి అని వస్తారో ప్రతి ఒక్కరికి కూడా ఆయన అధికారి ఉన్నాడు. ఆ రోజుల్లో ఆయన సువార్త చేసే దినాల్లో ఒక యూదుల్నే కాపాడా ఏంటి? ఒక పరిచారకుడిని కాపాడా? లేకుంటే ఆ ధర్మశాస్త్రాన్ని అవలేలుగా చదవగలిగిన శాస్త్రుల్ని కాపాడా? లేదే. ఉన్నవాడేమి, లేనివాడేమి, వాడు ఏ కులస్తుడైనా, ఏ మతస్థుడైనా ఆయన ఏం చేశాడంటే ఆదరించాడు, హక్కును చేర్చుకున్నాడు, వారిని ఆశీర్వదించాడు. తండ్రి చేసే పని కూడా అదే. కానీ మనం అర్థం చేసుకోవడం తప్పు, మనం దాన్ని పాటించడం తప్పు. ఇది నాకే అనుకుంటే పొరపాటు అని గ్రంథం బోధిస్తుందండి. ఏ సేవకుడు కానీ చెప్పే మాట కాదు అది. అందుకే ఇక్కడ అంటున్నాడు సమస్త దేశములారా. భూమి మీద ఈ యొక్క ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో, ఎన్ని పట్టణాలు, ఎన్ని పల్లెలు, ఎన్ని మారుమూల గ్రామాలు, ఎన్ని కొండ ప్రాంతాలు, ఎన్ని వాగులు, ఎక్కడెక్కడ జనం ఉన్నారో, ఏ అడవుల్లో జీవిస్తున్నారో వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నాను నేను ఏకకంఠంతో. హల్లెలూయా. ఏకకంఠంతో ఒకే ఆశీర్వాదం. ఎవరికో తెలుసా? ఆయనను ఆశ్రయించే వారికి మాత్రమే, ఆయనను కావాలనుకున్న వారికి మాత్రమే, ఆయనను ప్రేమించే వారికి మాత్రమే, ఆయన మీద ఆనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఇస్తున్నాడు. అందులో ఏ భేదం లేదు. ఏమో మనకి వ్యత్యాస భేదం ఉండొచ్చు, మనకి వేరే ఉద్దేశాలు ఉండొచ్చు, కానీ తండ్రికి ఏ ఉద్దేశం లేదు. ఎందుకంటే
సమస్త జనులు కూడా ఆయన హస్తంలోంచి వచ్చిన వారే. కనుక ఆయన అంటున్నాడు, ఇదిగో మీ అందరికీ కూడా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, రండి నా దగ్గరికి, రండి నా దగ్గరికి. మీరు సత్ హృదయంతో అంటే మంచి మనసుతో నా దగ్గరకు వచ్చి నన్ను సేవించిన ఎడలా, నన్ను అడిగిన ఎడలా, నాకు మ్రొక్కిన ఎడలా, నాకు నమస్కారం చేసిన ఎడలా మీకు నేను కార్యం చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని పలుకుతున్న ఈ మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు ఇచ్చే ఈ ఆశీర్వాదము చివరి వరకు కూడా, కడవరి దినం వరకు కూడా మనకి కాపుదల ఇస్తానంటున్నాడు ఆయన. ఈ సంగమా జ్ఞాపకం చేసుకోండి. ఏమో ఇంతవరకు నువ్వు ఏం సాధించావో నాకు తెలియదు, లేదంటే ఏం పోగొట్టుకున్నావో నాకు తెలియదు, లేదంటే ఏం కోరుకుంటున్నావో నాకు తెలియదు. కానీ పరమ తండ్రికి తెలుసు. సంగమా పరమ తండ్రికి తెలుసు. ఆయన నేను ఆశీర్వదిస్తానంటున్నాడు, నీ పోగొట్టుకున్నది ఇస్తానంటున్నాడు, నువ్వు సాధించలేనిది నీకు సాధనగా చేస్తానంటున్నాడు, నీకు అసాధ్యం అంటే ఏమీ లేదంటున్నాడు. కనుక మంచి మనస్సుతో, సద్భావంతో, నిష్కలమైన కలంకం లేని మనస్సుతో, నిష్కలమైన మనస్సుతో ఆయన దగ్గరికి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని దీవిస్తానంటున్నాడు ఈ ఉదయకాల సమయంలో. ప్రియ సంగమా, వాక్యం ఉంటున్న ఒక సహోదరుడా, పిల్లలు కానీ, పెద్దవారు కానీ, ఎవరస్తులు కానీ, నడివయసులు కానీ, ఎవరికైనా సరే ఆయన చెప్పే మాట ఒకటే, సమస్త దేశంలారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను, మీకు శాంతిని కలుగు చేస్తాను, మీరు ఏదైతే కోల్పోయారో ఇదిగో నేను ఇప్పుడే ఇస్తాను అంటున్నాడు. అది ఆయన ఆశీర్వాదం, అది ఆయన దీవెన. ఇలాంటి దీవెనలు అందరూ పొందుకోవాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ప్రియ సంగమా. కనుక మనం ఆలస్యం చేయొద్దు. ఆయన అంటాడు, సమయం దాటిపోతుంది అంటాడు, సమయం సమీపిస్తుంది అంటాడు భక్తులైన పౌలు గారు. ఇదే అనుకూలమైన సమయం అంటున్నాడు భక్తులైన పౌలు గారు బైబిల్లో. ఈ సంగమా, ఈ అనుకూలమైన సమయాన్ని మీరు దాటిపోవద్దు, దాన్ని అందుకోండి, దాన్ని పొందుకోండి. మీరు మీ కుటుంబాలు ఆశీర్వాదంగా మార్చబడాలని తండ్రి నామాలు మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీ అందరిని కూడా అడిగేది ఒకటే, ఎప్పటికైనా సరే మీరు నూతనమైన మనసు తెచ్చుకోండి, నూతనమైన అలవాటు చేసుకోండి, నూతనమైన మార్గాల్లో నడవండి, నూతనమైన మాటతో తండ్రి దగ్గర ఆశీర్వాదం పొందుకోండి. ఆ ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకు, మీ పిల్లలకు దీవెనకరంగా మారుస్తుందని తండ్రి చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. దయగల ఆయన, కృపగల తండ్రి, వందరములు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్య ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రం. నిజమేనైనా నీవు జన్మింపజేసిన ఏది కూడా తండ్రి ఒకరికి సొంతం కాదు, అందరికీ సమానంగా ఇస్తున్నావు అయ్యా. అట్టి భావం తండ్రి వేసా మాకు నీ దయచేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మాలో మేము వ్యతిరేక వేదన పడకుండా అయ్యా నీ ఆశీర్వాదం తండ్రి అందరికీ సమానంగా ఇస్తున్నావు. అది అందుకొని అనుభవించే భాగ్యము ప్రతి మనిషికి దయచేసి నాన్న మాలో వ్యతిరేక వేదన కాకుండా, నన్ను మాలో తండ్రి చేసే తండ్రి చెడుగుణం లేకుండా అయ్యా మేమందరం కూడా తండ్రి నాన్న నీ యొక్క నీడలోకి రావడానికి సహాయం చేసి నాన్న నీవు మాకు దుర్గంగా ఉన్నావు కనుక అయ్యా నీ యొక్క సన్నిధిలో మేము ఉండడానికి సహాయం చేసి నీ రెక్కల నీడలో మా అమ్మని అందరూ కూడా తండ్రి సమకూర్చి నామాన్ని కనపరుచుకుంటామని తండ్రి నా ప్రభు ఉదయకాల సమయం చేస్తూ ప్రార్థన ప్రతిఫలం దయచేసి మహిమ పొందుకోమని తండ్రి వాట్సాప్ ద్వారా వాక్యం ఉంటున్న బిడ్డలందరూ కూడా ఏ స్థితిలో ఉన్నారు తండ్రి, ఏ పరిస్థితిలో ఉన్నారు తండ్రి, ఎవరి తండ్రి ఎలా ఏ బలహీనత ఉన్నారో నాకు తెలియదు నాయన. సమస్త జనాన్ని కూడా తండ్రి మీరు పిలుస్తున్నారు కనుక వారికి కావాల్సిన సమర్థం కూడా సమకూర్చి నామాన్ని కనపరచుకోమని మా ప్రియ రక్షకుడైన క్రీస్తు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాను పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన తండ్రి యొక్క ప్రేమ, అద్వితీయ కుమారుడైన క్రీస్తు యొక్క కృప, ఆదరణకర్త యొక్క పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇచ్చిన వాక్యానికి, జరిగించిన ప్రార్థనకు, జరగవలసిన కార్యాలకు సదా తోడే నడిపించుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ కూడా మరొకసారి తండ్రి నామములో వందనాలు. తండ్రి మేము దీవించి ఆశించుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.